అధికారం దౌర్జన్యం నేను 4 టర్ములు చేసిన ఒక్కసారి ఎమ్మెల్యే కాదు 4 సార్లు చేసిన ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తే లంచాడుకోండి ఫోన్ చేశారు కమిషనర్ గారు ప్రజాపాలన రేషన్ కార్డులు తీసుకునే ఈరోజు ప్రోగ్రామ్ 3 రోజులు 21, 22, 23, 24 తారీఖు వరకు రోజు 12 వాళ్ళు పెట్టారు. ఆ మీటింగ్లో ఉండగా అతను చెప్పకుండా ఛాంబర్లో ఒక కమిషనర్ ఛాంబర్ డేటా సెంటర్ డిస్ట్రిక్ట్ ఆ ఛాంబర్లకు ఎవరు కూడా వితౌట్ పర్మిషన్ పోవద్దు. ఒక 5 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యేకు విజ్ఞత ఉందా ఛాంబర్లకు పోవడం? పోయి ఛాంబర్లో ఏమైనా జరుగుతాయి ఇవ్వని బాధ్యత. ఇదివరకే 2 సార్లు మంత్రిగా అసభ్య పదజాలను యూజ్ చేసినాం. ఎందుకో మానసిక అతనికి ఫిజికల్ విలే ఉంది కాబట్టి మేము ఏమనలేకపోతున్నాం. ఇన్ని రోజులు మానసిక వికలాంగుడని ఇప్పుడు తెలిసిపోయింది. ఎవరిని పడితే తన అసభ్య పదజాలంతో విమర్శిస్తుండు, ఎవరిని పడితే బెదిరించుడు, కొడతా, సంపుతా, గుద్దుతా. ఒక్కటి చెప్తున్నా, నువ్వు వచ్చింది 2019 నుంచి 2024 మేము ఇక్కడే పుట్టినాం. నాకు 52 ఏళ్ళు. మేమేందో తెలుసో ఇంటికి కొట్టి కొడతాం చెప్తున్నా. నోరు జారితే ఇంటికి వచ్చి కొడతా. నువ్వు మొగోనువో మేము మొగోనువో తేల్స్తాం కూడా, అది కూడా చెప్తున్నా. అధికారం ఉన్నది కాదు, అధికార పార్టీలు ఉన్నప్పుడు మా మీద కేసు, నాకు మా మీద చాలా కేసులు అయినాయి. ఇవో లెక్క కాదు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని నువ్వు మాట్లాడే భాష ఏంది చెప్పు. మేము గతంలో 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు ధర్నా చేసిన మా మీద కేసులు పెట్టిర్రు. ఇట్లా చేయలేదు, ఇంత చిల్లర చేయలేదు. వాళ్ళు చెప్పినట్టు విన్నాం. వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోలీసులు ఇక్కడ మేము ధర్నా చేస్తాం, ఇంకా 2 గంటలు చేయండి, మీరు లేచిపోండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాం. మేము కూడా లేచిపోయింది, మాకు సహకరించి మేము సహకరించినాం. కానీ ఇలాంటి ఛాంబర్లకు వచ్చి ఎప్పుడైనా చూసారా?
అధికారులు లేనప్పుడు ఛాంబర్లకు వస్తే ఎవరైనా పంపిస్తారా? ధర్నా చేయి, మున్సిపాలిటీ డోర్ కాల్ చేయి, కారిడార్లో చేయి. కానీ నువ్వు వచ్చి ఇక్కడ అడ్డగులు మాటలు మాట్లాడుకుంటా నువ్వు అనుకుంటున్నావు నేనే 5 ఏళ్ళు నీకేదో గఫ్లకు నల్గొండోళ్ళు ఇచ్చిర్రు, ఇక నీకు ఎప్పుడు ఇయ్యరు. ఇక ఇప్పుడు చెప్తున్నావు, ఇక ఇన్ని రోజులు నువ్వు మాట్లాడిన భాష వద్దులే వద్దులే అనుకుంటున్నాం. రేపటి నుంచి తిరుగు చూస్తాను బిడ్డ. నువ్వు నల్గొండలా ఏం భాష రా నువ్వు? ఇప్పుడు అంటున్నా ఏం భాష నీది? ఏం చదువుకున్నావు? ఎట్లా పుట్టినావు? తలకాయ పని చేస్తుంది ఏమన్నా? 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినావు. ఎమ్మెల్యే అంటే ఏంది? 2 లక్షల మంది ప్రజాప్రతినిధి. 5 ఏళ్ళు చేసినావు. బుద్ధి సిగ్గు లజ్జ ఉందా ఏమన్నా? మాట్లాడితే భాష ఉంది. నీతో ఏమవుతుందా? మేము కొట్లాడి ధర్నాలు చేసి లీడర్లు అయినా నీలాగా ఏదో కేసీఆర్ ఇచ్చిన పైసలతో కాలేదు. ఆ రోజు కష్టపడి 4 సార్లు ఈ స్టేజ్కి వచ్చినాం. మేము హౌలా మాటలు వాడితే హౌలా లాగానే బిహేవ్ చేస్తాం. ఇదొకటి చెప్తున్నా, కాంగ్రెస్ మా నాయకుడు నేర్పింది ఒకటి ఏంటంటే అన్ని పార్టీలను గౌరవించి, అన్ని వ్యక్తులను గౌరవించి, కుల మతాలను గౌరవించి అని చెప్పిండు. 20 ఏళ్ళు మేము ఓటమి కూడా గెలుచుకుంటూ వస్తున్నామంటే మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. చదువుకున్నాం. నువ్వు చదువుకున్న గాడిది కాదు, నువ్వు చదువుకున్నట్టు. అందుకే ఏదో ఇంటర్ ఫెయిల్ అయ్యి సిగ్గు లజ్జ లేకుండా పండబెట్టి తొక్తా చెప్తున్నా కొడక అనుకుంటా భాష యూజ్ చేసినావుగా. ఇవాళ పోలీసు వాళ్ళు చెప్తే మాదేందో చూపిద్దాం. కుర్చీ చేస్తా, ఒక ఎమ్మెల్యే స్టేజ్లో కుర్చీ వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను నేను. కుర్చీ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి చూసినాం, 2 సార్లు చూసినాం. మీకేమి సాక్ష్యం మీరే. ఏం మాట్లాడినా 2 సార్లు మంత్రి గారి గురించి అమ్మ మిండందా ఏమనుకుంటున్నాడు? ఎవరు పుట్టిండు? అష్రాఫ్ కూడా గర్జా పుట్టిండా? అవులా భాష అలో లాంగ్వేజ్ ఇస్తే నీకు హక్కు, ప్రతిపక్ష హక్కు ఉంది. మేము చేసే తప్పులు ఎత్తి చూపు, ధర్నా చేయి, వద్దంటలేం. పిచ్చి చేతలు అయితే మాత్రం కాలు చేతి ఇరగొట్టి పెడతా కొడుక అనుకుంటున్నాం.